హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ 2023. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి. నేనైతే రోజు హనీ కోసం అని చెప్పి కేక్ చేశానండి. ఆ కేక్ చాలా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చింది. ఆ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. దానికోసం 1 కప్పు మైదా తీసుకున్నానండి. ఆ మైదాని జల్లించుకోవడం కోసం అని చెప్పి నేను జల్లెల్లో వేశాను. ఏ కప్పుతో అయితే నేను మైదా తీసుకున్నానో అదే కప్పుతోటి 1/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. 1/4 కప్పు షుగర్ తీసుకొని నేను మిక్సీలో వేసాను. మెత్తగా పౌడర్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను మిక్సీలో వేసాను. ఆ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని నేను మైదా ఏదైతే వేసానో అదే జల్లెల్లో ఆ షుగర్ పౌడర్ని కూడా వేసానండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా కొంచెం అంటే చాలా కొంచెం సాల్టే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కనుక ఎక్కువైందనంటే మనకు షుగర్ కంటే మనకు సాల్ట్ టేస్ట్ అనేది కేక్లో ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా మనం షుగర్ పౌడర్ అనేది మనం జల్లించుకోవాలండి. ఎందుకంటే షుగర్ పలుకులు ఏమన్నా ఉంటే మన కేక్ అనేది సరిగా ఉడకదు, అది ఫ్లఫీగా రాదు, పాకంలా ఉంటుంది అనమాట. ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా అనేది వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ అనేది కేక్ చేయడానికి కంపల్సరీ మనం యూజ్ చేయాలన్నమాట. మనం బేకింగ్ పౌడర్ అనేది వేయకపోతే కేక్ అనేది మనకి బేక్ అవ్వదన్నమాట, చాలా గట్టిగా వస్తుంది. బేకింగ్ పౌడర్ అనేది వేస్తేనే మనకు లోపల కేక్ అనేది బాగా కుక్ అవుతుందండి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట కేక్ చేయడానికి. మనం ఇవన్నీ కూడా జల్లిలో జల్లించుకున్న తర్వాత అవన్నీ కలిసేలాగా మనం స్పూన్తో ఒకసారి కలుపుకోవాలండి. మనం వేసుకున్న బేకింగ్ పౌడర్ కానీ, సోడా, సాల్ట్, షుగర్, మైదా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం షుగర్ గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీలోనే 3 ఎగ్స్ తీసుకొని 3 ఎగ్స్ని మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ వైజ్గా అదే కప్పుతోటి మనం మెజర్ చేసుకొని వేసుకోవాలండి. మనం 3 ఎగ్స్ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఒక పావు కప్పు ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అందులో మనం ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎసెన్స్ అనేది మనకి నీసు వాసన అనేది లేకుండా కేక్ని మంచి ఫ్లేవర్ తోటి మనం తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసమని ఎసెన్స్ అనేది వేసుకోవాలండి. నేనైతే బాదం ఎసెన్స్ వాడాను. చాలామంది అయితే ఇంకా స్ట్రాబెర్రీ కానీ, వెనీలా కానీ ఇంకా చాలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాడతారనమాట. నేనైతే బాదం వాడానండి. ఏ కప్పుతో అయితే మనం పిండి ఇవన్నీ కూడా మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. పావు కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే అంత మెత్తగా అనేది మనకి చాలా క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది అనమాట. అది నేనైతే పాల పౌడర్ కూడా వేసానండి. ఒక ప్యాకెట్ పాల పౌడర్ కూడా వేసుకుంటే అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తినేటప్పుడు అది కూడా కొంచెం ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ మిక్స్ అనేది తీసుకొచ్చి మనం పిండిలో యాడ్ చేసుకోవాలండి. పిండిలో యాడ్ చేసుకుని అదంతా కూడా కలిసేలాగా మనం బాగా విస్కర్తో కానీ, బేటర్ ఉన్నదనుకోండి, బేటర్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా అయిపోతుంది. బేటర్ లేని వాళ్ళు అయితే మనకి హ్యాండ్ బ్లెండ్ చేసుకునేది ఉంటుంది కదండి, దీంతో మనం కలుపుకోవచ్చు అనమాట. ఇది మనం ఎంత బాగా కలిసేలాగా కలిపితే అంత బాగా కేక్ అనేది వస్తుందండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 20 నిమిషాలేంటి, మనం అరగంట ఏంటి, ఒక 40 నిమిషాలేంటి, 30 నిమిషాలు తిప్పినా సరే స్లోగా మనం అందులో వేసినటువంటి అన్నీ కూడా మనం షుగర్ వేసాం కదండి, ఆ షుగర్ పౌడరు మైదాలో కలిసి అదంతా కూడా పాకంలాగా మనకి కరగడానికే మనకి కలిపితేనే మనకి అది కరుగుతుందండి. లేదు కలిసిపోయిందిలే అని చెప్పి అనుకుంటే పిండి అంతా కూడా ముద్దలుగా ఉండి ఆ కేక్ అనేది మనకి సరిగా బేక్ అవ్వదు, పాకంలాగా కనిపిస్తుందండి. అది మాత్రం నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకోసమనే నేను చెప్తున్నాను అనమాట. మీరంత చెయ్యి లాగినా సరే మీరంతలా ఎంతసేపు అయితే తిప్పితే అంత తొందరగా మనకి అది అనేది కరుగుతుంది అనమాట. నాకైతే దగ్గర 25 మినిట్స్ పట్టిందండి. అదంతా కలిసేలాగా కలుపుకోవడానికి నాకు 25 మినిట్స్ పట్టింది. చెయ్యి లాగినా సరే పర్లేదు, అంత స్లోగా అంత నిదానంగా కలుపుకోవాలన్నమాట అండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ అనేది వస్తుంది.
అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఈ టిప్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే మెజర్మెంట్ చేసుకున్న మైదా ఏ కప్తో తీసుకున్నామో వాటితోటే అన్నీ కూడా మనం మెజర్ చేసుకోవాలండి. మనకి ఏదైనా కొంచెం ఎక్కువైనా తక్కువైనా కానీ అది సరిగా రాదు, అసలు టేస్ట్ కూడా బాగోదు, సరిగా రాదు కూడా కేక్ అనేది. మనం ఈ మెజర్మెంట్స్ తోటి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బేకరీలో ఎలాంటి కేక్ అయితే తింటారో అదే టేస్ట్ తోటి మనకి కేక్ అయితే వస్తుందండి. అది మాత్రం నేను 100% చెప్తాను. ఇదిగో నేనైతే 25 మినిట్స్ తిప్పిన తర్వాత నాకైతే బ్యాటరీ ఇలా రెడీ అయిందండి. మనం ఇలా పట్టుకుంటే దీన్ని మనకి పిండి అనేది ఇలా జారాలన్నమాట. అంత స్మూత్గా కలుపుకోవాలండి పిండి అనేది, అది అలా కలుస్తుందండి. అలా కలిసిన తర్వాత అంత స్మూత్గా మనకి స్ట్రక్చర్ అనేది పిండి అనేది అలా రావాలన్నమాట. కేక్ మౌల్డ్ తీసుకొని మనం ఆయిల్ అంతా కూడా దానికి రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత బటర్ పేపర్ని మనం కట్ చేసుకుని ఆ బటర్ పేపర్ అనేది మనం అందులో అడ్జస్ట్ చేసుకోవాలి. లేదనుకోండి బటర్ పేపర్ లేని వాళ్ళు దానికి మనకు మైదా ఉంది కదండి, ఆ పొడి అంతా కూడా అందులో వేసేసి మనకు అది అంటుకున్నది మాత్రమే ఉంచి మిగతాది ఎక్సెస్ అంతా కూడా మనం తీసేసి మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకుని మనం కుక్కర్లో పెట్టేసుకోవడమేనండి. నేనైతే బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ పెట్టాను. కేక్ బ్యాటర్ అంతా కూడా ఇప్పుడు అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. మొత్తం షిఫ్ట్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ మనం ట్యాప్ చేస్తే అందులో ఉన్నటువంటి బబుల్స్ కానీ ఎయిర్ గ్యాప్స్ కానీ ఏమీ లేకుండా మంచిగా మనకు ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట. నేనైతే కుక్కర్లో ఇప్పుడు సాల్ట్ పైన కుక్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర కుక్ చేసిన సాల్టే ఉంది కాబట్టి నేను ఆల్రెడీ కుక్కర్ని ఫ్రీ హీట్ చేసి అందులో నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది వేసుకొని మన దగ్గర గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అనేది పెట్టి ఆ కుక్కర్ హీట్ తోటి ఆ సాల్ట్ కూడా వేడైన తర్వాత మనం ఆ స్టాండ్ పెట్టుకుని దాని మీదకి నేను ఈ కేక్ మౌల్డ్ అనేది కేక్ బ్యాటర్ తోటి ఉన్న గిన్నె అనేది షిఫ్ట్ చేసేసానండి. నాకైతే ఇది ఉడకడానికి 45 మినిట్స్ పట్టిందండి. దగ్గర 45 నిమిషాలు పట్టింది. నేనైతే విజిల్ పెట్టేశానండి. చాలామంది అయితే విజిల్ పెట్టరు. నేనైతే ఒక 30 మినిట్స్ అయిన తర్వాత చూసిన తర్వాత సరే ఇంక ఉడికిపోయింది కదా అని చెప్పి నేనేం టెస్ట్ అయితే చేయలేదు. ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడకడానికి 45 మినిట్స్ పట్టింది. తర్వాత నేను ఒక 1 అవర్ అనేది వదిలేసానండి. వదిలేసిన తర్వాత మీకు కేక్ అనేది నేను ఎలా తీస్తున్నాను చూడండి. ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందో కేక్ కదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. ఇదిగోండి నేనైతే కేక్ చేశాను కదండి. కేక్ తీసిన దాన్ని మనం ప్లేట్లో పెట్టి మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదండి, ఆ బటర్ పేపర్ అంతా కూడా మనం రిమూవ్ చేసేస్తే మనం కట్ చేసుకొని ఇంకా కేక్ అనేది తినేయడం అనమాట. అంత టేస్ట్ బేకరీ స్టైల్లోనే ఉందండి. పిల్లలు అడిగినప్పుడు మనం ఇంట్లోనే చేసి పెడితే అండి చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా హెల్దీ అనమాట. చూడండి కేక్ అయితే ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత ఫ్లఫీగా, ఎంత మెత్తగా, ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ మిల్కీ 2023. థ్యాంక్ యూ.